శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. ఇక దేవీ పరిచారకుల గురించి చెప్పుకుందాం. గోమేధక ప్రాకారం దాటిన తర్వాత వజ్రమయశాల, ఇది అంతే ఎత్తులో ఉండి గోపురాలు, ద్వారాలు యథాతథంగా, కవాటాలు, వాటి గొలుసులు, గడియలు అన్ని వజ్రాలతో నిర్మితం అవుతాయి. ఈ కక్షలో ఉన్న సమస్త వస్తుజాలము, మందిరాలు, జంతు పక్షి బృందము, వాపీకూపతటాకాదికము అంతా వజ్రాలతోటే ఉంటుంది. ఇక్కడ శ్రీ భువనేశ్వరి పరిచారకులు నివసిస్తూ ఉంటారు. ఒక్కొక్క పరిచారక చేతి కింద 1,00,000 మంది దాసీజనం ఉంటారు. అందరూ మదగర్భతులు, తాళవృదంతధరులు. కొందరు చేతుల్లో పానపాత్రలు ఉంటాయి, కొందరు చేతుల్లో తాంబూల పాత్రలు, కొందరు ఛత్రధారులు, కొందరు చామరధారులు, కొందరు వస్త్రధారులు, పుష్పమాలికాధారులు, అద్దాలధారులు, కుంకుమలేపనధారులు, కజ్జలధారులు, సింధూరు చషకధారిణులు. మహాదేవికి కావలసిన అలంకర సామ్రాన్ని అంతా సిద్ధం చేసి పట్టుకుని ఆమె పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వీరిలో కొందరు మకరికా పత్ర నిర్మాణంలో నేర్పరులు, కొందరు పాద సంవాహనలో, కొందరు భూషాకరణంలో, కొందరు పుష్పమాలికాకరణంలో, కొందరు పుష్పాలంకారంలో, ఇలా ఒక్కొక్క విద్యలో కొందరు నేర్పులు. అందరూ బహువిలాస చతురులే, అందరూ యువతులే. చీరలు కట్టుకుని కొంగు బిగించి కళకళలాడుతూ ఉంటారు. దేవీ కృపాలేశానికి నోచుకుని జగత్రయాన్ని చిత్రీకరించిన గర్వం వీరి మొహాల్లో కదలికలో కనపడుతూ ఉంటుందన్నమాట. దేవి పరిచారకులకి వీరే అమ్మవారికి దూతలు, శృంగార మదగర్భతులు. వీరి పేర్లు చెప్తాను, విను, ఆనందించు. అనంగరూప, అనంగమదన, మదనాతుర, భువనవేగ, భువనపాలిక, సర్వశిశిర, అనంగవేదన, అనంగ మేఖల నామదానులు. మెరుపు తీగల్లాంటి సుందరీమణులు, కాంచీ కంకణ కింకిణి గణ జనత్కారాలతో, మంజీమందిర సింజానాలతో అటు ఇటు మెరుపు తీగల్లా కొందరు సుందరీమణులు పరుగులు తీస్తూ ఉంటారు. సర్వకార్య నిపుణులు, వేత్రహస్తులు. వీరి నివాస సదనాలు ఈ ప్రాకారంలోనే మనోహరంగా ఉంటాయి. కన్నులున్నందుకు ఒక్కసారైనా చూడవలసిందే. ఆ సదనాల ముందు ఎన్నెన్ని వాహనాలు, అడుగడుగున ఖడ్గదారులు కావాలి. అష్టమాతృకలు. వజ్రప్రాకారం దాటలేక వైడూర్య ప్రాకారం. ఎత్తు 10 యోజనాలు, గోపుర ద్వారాలు యథాప్రకారంగానే వైడూర్యాలతో నిండి ఉంటుంది. వైడూర్య మందిరం, వైడూర్య వీధులు, వైడూర్య లజ్జలు, వాపీకూప తటాక స్రవంతుల గట్టులు, ఒడ్డులు వైడూర్యంతో ఉంటాయి. వీటిలో ఇసుక కూడా వైడూర్యమే. వృక్ష వితర్తికలు వైడూర్య నిర్మితాలు. ఈ కక్షలో 8 దిక్కుల అష్టమాత్రిక మహాసౌధాలు ఉంటాయి. వీరు ప్రతి బ్రహ్మాండ మాత్రికల సమిష్టి రూపాలు. బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండ. వీరు సప్తమాత్రికలు. 8వ మాత్రిక పేరు మహాలక్ష్మి. బ్రహ్మరుద్రాది దేవతలకు వీరు సమాకారాలు, జగత్ కళ్యాణకారులు. సేనా సమావృతులై పరిచారక గణసేవితులై ప్రజిల్లుతూ ఉంటారు. ఈ ప్రాకారం 4 ద్వారాల దగ్గర సాలంకృతమై మహేశ్వరి వాహనాలు సన్నద్ధంగా ఉంటాయి. 1,000 ఏనుగులు, 1,000 గుర్రాలు, 1,000 పల్లకీలు, హంస, సింహ, మయూర, గరుడ, వృషభాదులు, వీటిని పూంచిన రథాలు 1,000 సంఖ్యల్లో జెండాల రెపరెపలతో ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. పారిష్నిగ్రాహులు సిద్ధం. వివిధ చిహ్నాలతో, బాధ్య విశేషాలతో 1,000 విమానాలు వేచి ఉంటాయి. ఇక షోడశీదళ పద్మం. వైకుంఠ ప్రాకారం గడిస్తే ఇంద్రనీల ప్రాకారం. ఇది దశయోజనోత్తమంగమే. కక్షలో మధ్యభాగం అంతా ఇంద్రనీలమయమే. ఇక్కడ తటాకంలో ఒక పద్మం ఉంటుంది. అది యోజన విస్తృతం. షోడసారం అంటే 16 రేకులు ఉంటాయి. షోడసాకార కోణంలో ఇది సుదర్శన చక్రంలా ప్రకాశిస్తూ ఉంటుంది. ఇందులో 16 శక్తులు, 16 సౌధాలు ఉంటాయి. అన్ని సౌకర్యాలతో, అన్ని సౌందర్యాలతో, అన్ని సముద్రులతో తొలతూగుతూ ఉంటాయి. ఈ షోడశ శక్తుల పేర్లు ఏంటంటే కారాళి, వికరాళి, ఉమా, సరస్వతి, శ్రీ, దుర్గ, ఉష, లక్ష్మి, శృతి, ధృతి, శ్రద్ధ, మేధ, మతి, కాంతి, ఆర్య. వీరంతా నీలమేఘాల్లో ఉంటారు. కరవాలాలు ధరించి ఉంటారు.
అకేటకదారులు అంటే వేట కుక్కలు కూడా ఉంటాయి. యుద్ధప్రియులు వీరు జగన్మాతకు సేనానులు. ప్రతి బ్రహ్మాండ శక్తులకు నాయకులు. దేవీ శక్తిని ఆవహింపజేసుకుని బ్రహ్మాండాలను శోభ పెడుతూ ఉంటారు. నానారథ సమారఢులు, నానాశక్తి సమన్వితులు. వీరి పరాక్రమం వర్ణించాలంటే ఆదిశేషుడైనా చాలలేడు. ఇక అష్టమంత్రులు ఇంద్రనీల ప్రాకారాన్ని గడిచి వెళ్తే ముక్తామయ ప్రాకారం. ఎత్తు 10 యోజనాలు. కక్షలో సమస్తము ముక్తామయం. ఇక్కడ అష్టదళ పద్మం ఉంటుంది. ముక్తామణి ఘనాకీర్ణం, అతి విస్తృతం, సకయసరం. దీనిలో అష్టమంత్రులు ఉంటారు. మహాదేవి సమానాకారంలో ఆ తల్లి ఆయుధాలు 8 ధరించి సిద్ధంగా ఉంటారు. దేవితో సమానంగా భోగాలు అనుభవిస్తూ ఉంటారు. దేవికి ఇంగితజ్ఞులు, పండితులు, సర్వకార్య నిర్వహణ దక్షులు, స్వామి కార్యపరాయణులు, దేవి అభిప్రాయం తెలుసుకోవడంలో నేర్పరులు, అతి సుందరులు, నానాశక్తి సమన్వితులు. ప్రతి బ్రహ్మాండంలోనే ఉన్న ప్రతి ప్రాణికి సంబంధించిన ప్రతి సమాచారాన్ని జ్ఞానశక్తితో ప్రతి క్షణము తెలుసుకుంటూ ఉంటారు వీరు. మహాదేవికి మంత్రులైన ఈ యన్మండిగల పేర్లు ఏమిటంటే అనంగకుసుమ, అనంగమాతుర, అనంగమదన, అనంగమదనాతుర, భువనపాల, గగనవేగ, శశిరేఖ, గగనరేఖ. వీరు అరుణవర్ణంలో ఉంటారు. పాస అంకుశ వర అభయహస్తలు. విశ్వవార్తలను ఎప్పటికప్పుడు మహేశ్వరికి తెలియజేస్తూ ఉంటారు ఈ శాస్త్రమంత్రులు. ఇక షట్కోణ పద్మ. ముక్తా ప్రాకారం దాటిన తర్వాత మరకత ప్రాకారం. ఈ సాలము 10 యోజనాన్నతమే. నానా సౌభాగ్య సంయుక్తం, నానా భోగ సమన్వితం. కక్షలో మధ్యభూమి, సదనాలు సమస్తము మరకతమే. అంటే ఆకుపచ్చగా ఉండే ఒక రకమైనటువంటి మణి. ఇక్కడ షట్కోణ పద్మం ఉంది. పూర్వకోణంలో గాయత్రి సహితుడే చతుర్ముఖుడు కుండిక, అక్షమాల, అభయహస్త, చండాయుధధారుడై నివసిస్తూ ఉంటాడు. గాయత్రీదేవి కూడా అలాగే ధరించి ఉంటుంది. గాయత్రి చతుర్ముఖుల సర్వరూపాలు ఇక్కడే ఉంటాయి. 4 వేదాలు, సకల శాస్త్రాలు, వ్యాహృతులు, స్మృతులు, పురాణాలు మూర్తి ధరించి సేవిస్తూ ఉంటాయి. నైరుతి కోణంలో శంఖచక్ర గదా పద్మాలు ధరించి సావిత్రి విష్ణుమూర్తులు ఉంటారు. వీరు సకల రూపాలు ఇక్కడే ఉంటాయి. వాయు కోణంలో పరశు, అక్షమాల, వరదాభయహస్తాలతో సరస్వతి మహారుద్రులు ఉంటారు. వీరి రూపభేదాలు ఇక్కడే ఉంటాయి. 64 ఆగమాలన్నీ రూపుదాల్చి సేవిస్తూ ఉంటాయి. ఆగ్నేయ కోణంలో రత్నకుంభ, మణికరండాలు ధరించి మహాలక్ష్మి కుబేరులు ఉంటారు. వారుణ మహాకోణం అంటే పశ్చిమ దాంట్లో పాస అంకుశ ధన్పాడులో రతీమన్మధులు ఉంటారు. వివిధ శృంగార భేదాలు మూర్తి గురించి సేవిస్తూ ఉంటారు. ఈశాన్య కోణంలో పాశాంకుశధారులై పుష్టి, విఘ్నేశ్వరులు ఉంటారు. గణేశ విభూతులన్నీ ఇక్కడే ఉంటాయి. జన్మేజయ, ప్రతి బ్రహ్మాండంలోనూ ఉండే బ్రహ్మాదులకు సమిష్టి రూపాలు వీరందరూ జగదీశ్వరిని సేవిస్తూ ఉంటారు. ఇంకా పంచభూత ఆమ్నాయ దేవీ బృందం. మరకతశాలం దాటిన తర్వాత ప్రవాళశాలం 10 యోజన సంబంధితం, కుంకుమావరుణ వర్ణం. కచ్చలో అన్నీ ఇలాగే ప్రవాళమయాలు. ఇక్కడ పంచభూతాలు స్వామినులు ఉంటారు. హృల్లేఖ, గగన, రక్త, కరాళిక, మహోష్మ అని వీరి పేర్లు. పంచభూత సమప్రభలు, పాశాంక వరద భయహస్తులు, అమిత భూషణులు, దేవీ సమాన వేద్యాలు, నవయవ్వన గర్వతలు. ప్రగాఢశాలం గడిచిన తర్వాత నవరత్న ప్రాకారం. ఇది మహాప్రాకారం, బహుయోజనాలను. కక్షలో అంతా అన్నీ నవరత్నమయాలే. ఇక్కడ ఆమ్నాయదేవి బృందం ఉంటుంది. మహాదేవి అవతారాన్ని ఉండేది ఇక్కడే. మహావిద్య, మహాభేదాలు ఉంటాయి. నిజావరణ దేవీ బృందంతో నిజభూషణ వాహన సహితులై సర్వదేవి సమూహము కోటి సూర్యప్రభలు విరజమ్ముతూ ఉంటుంది. 7 కోటి మహామంత్రాల అధిష్టాన దేవతానీకం ఉండేది కూడా ఇక్కడే. ఈ నవరత్నశాలం దాటి వెళ్తే చింతామణి గృహం దర్శనమిస్తుంది. అందులో ఉండే వస్తువులు మాత్రమే చింతామణిమయాలు. స్తంభాలు వేల సంఖ్యలో ఉంటాయి. అవి సూర్యకాంత, చంద్రకాంత, విద్యుత్కాంతమణి నిర్భతాలు. వీటి కాంతులు తలతలతో మునిగిపోయి లోపల ఉన్న ఏ వస్తువు ఒక పట్టాన కంటికి కనిపించదు. ఇక చింతామణి గృహం శ్రీమాత. జనమేజయ,
అదే దేవీ సదనం. 1000 స్తంభాల మండపాలు 4 ఉంటాయి. శృంగార మండపం, ముక్తి మండపం, జ్ఞాన మండపం, ఏకాంత మండపం అని వరుసగా వాటి పేర్లు. అనేక సంయుక్తాలు, అనేక ధూప పరిధూపితాలు, కాంతిలో కోటి సూర్య సమానాలు. ఆ శుభమండపాలకు చుట్టూ కాశ్మీర వనం, మల్లికావనం, కుందవనం, వాటిలో అసంఖ్యాకంగా కస్తూరి మృగాలు మృగమదాన్ని సవిస్తూ ఉంటాయి. అక్కడే ఒక పెద్ద సరోవరం ఉంది. అది సుధారస పూర్ణం. దానికి రత్న నిర్మిత సోపాన పంక్తి, అందులో మహాపద్మవనం, పద్మాలపై ముసురుకునే గండు తుమ్మెదలు, వాటి ఝుంకారాలు, హంసకారండవాది జలపక్ష బృందాలు, వాటి కలసుకూజితాలు, దిక్తటాలు వ్యాపించే సుమధుర పద్మ పరిమళం. ఈ వనాల పరిమళంలో మణిద్వీపమంతా గుమగుమలాడిపోతూ ఉంటుంది. శృంగార మండపంలో జగదంబిక వివిధ సంగీత గానాలు ఆలకిస్తూ ఉంటుంది. ముక్తి మండపంలో తపస్సులు, దేవీ ఆరాధన తత్పరులు, యోగులకు ముక్తి ప్రసాదిస్తుంది. 3వ మండపమైన జ్ఞానోపదేశాలు చేస్తుంది. 4వ మండపమైన ఏకాంత మండపంలో మంత్రినులతో కలిసి నిత్యము జగద్రక్షణ గురించి సమాలోచనలు జరుపుతూ ఉంటుంది. జనమేజయ చింతామణి గృహంలో 10 సోపానాల్లో ఒక మంచకం ఉంటుంది. శక్తితత్వాలు 10 సోపానాలు. బ్రహ్మ, రుద్ర, విష్ణు, రుద్ర, ఈశ్వరులు 4 దానికి కోళ్ళు. ఫలకమేమో సదాశివుడు, దాని మీద భువనేశ్వరుడు మహాదేవుడు విరజిల్లుతూ ఉంటాడు. మహాదేవియే విలాసార్థంగా 2గా అయిందని తెలుసు కదా. సృష్టిలో ఆదిలో ఇతడే యథార్థంగ మహేశ్వరుడు, కందర్ప దర్ప నాశకుడు, కోటి కందర్ప సుందరుడు, పంచభక్తుడు, త్రినేత్రుడు, మణిభూషణ భూషితుడు, పరశు హరిణ వరద అభయహస్తుడు, 16 ఏళ్ల పడుచువాడు, మహాసర్వేశ్వరుడు, కోటి సూర్యప్రకాశకుడు, కోటి చంద్ర సుశీలసుడు, శుద్ధ పటిక సంకాసుడు. ఈ భువనేశ్వరుడి వామాంకంలో కూర్చుని ఉంటుంది భువనేశ్వరీదేవి. 9 రత్నాలు పొదిగిన వడ్డానం, మేలిం బంగారంతో వైడూర్యాలు తాపించిన అంగదాలు, శ్రీచక్ర రూపంలో ఉండే తాటంకాలు, వాటి తలతళ్ళు మెరిసిపోతున్న ముఖపద్మం, అర్ధచంద్రరేఖ జయించే నొసలు, దొండపండుల్లాంటి పెదవులు, కస్తూరి కుంకుమ తిలకాలు దిద్దుకుంటున్న పాలభాగం, శిరస్సున సూర్యచంద్రుల్ని తనలో ఇముడ్చుకునే దివ్య చూడామణి, ఉదయభానుబింబం లాంటి ముక్కు పుడక, మేలిముత్యాలు వేలాడుతున్న చింతాకు పతకం, చందనం, కర్పూరం, కుంకుమ కలిసి ఒత్తుగా అద్దుకున్న స్తనమండలం. వివిధ విచిత్ర భూషణాలు ఎన్నో ధరించి విరాజిల్లుతూ ఉంటుంది. శంఖం లాంటి మెడ, దానిమ్మ గింజల్లాంటి పలువరుస అనర్ఘమణులు పొదిగిన కిరీటం ధరించినటువంటి శిరస్సు, మదించిన తుమ్మెదలు కదలాడుతున్న ముంగురులతో మురువైన ముఖపద్మం, ఏనాడు క్షీణించని మచ్చలేని చందమామ లాంటి ముఖం, జాహ్నవీ జలావర్తం అంటే నీటి సుడి వంటి పొక్కిలి, మాణిక్య శకలాలు పొందినటువంటి ఉంగరాలు అన్ని వేళ్లకు ఉంటాయి. పద్మపత్రాల్లా ముచ్చటైన 3 కన్నులు. పద్మరాగమణులకు మరింత మహారాగాన్ని కల్పిస్తే జగదీశ్వర శరీరానికి కాంతికి సాటి రావచ్చు. చేతులకు రత్న కంకణాలు, వాటికి రత్నకింకిణులు, మెడలో ముత్యాల దండలు, మణిహారాలు, వాటికి అందాల పతకాలు, రత్నాంగళీయ కాంతులతో, రత్న కంకణాలతో, ప్రభలతో దగదల్లాడుతున్న చేతులు, అమ్మవారు ధరించిన రవిక రత్నాల బుటాలు, మల్లికామరులు సహజంగా గుబాళించే కేశపాసం, అందులో తురిమిన మల్లి చెండ్లు, వాటి కోసం మూగుతున్న తుమ్మెద గుంపులు, సుభృత నిబడోత్తంగ కుచభారలస, ఆ శివపాశాంకుశ వరదాభయ హస్త చతుష్టయ విరాజిత, ఆ సురపూజిత సర్వశృంగార వేషాఢ్య సుకుమారాంగ వల్లరి, సౌందర్య ధారాసరస్వ అనిర్వాజ కరుణామయి, నిజసల్లాప మాధుర్య తిరస్కృత కృత్యపి, కోటీంద కోటి కాంతిమయ సఖీజన దాసీజన దేవాంగన దేవతాబృంద పరివేష్టిత, ఇష్టా జ్ఞాన క్రియా శక్తిత్రయ సమన్విత,
లజ్జ, తుష్టి, పుష్టి, కీర్తి, కాంతి, క్షమ, దయ, బుద్ధి, మేధ, శృతి, లక్ష్మి వీరక్కడే ఉంటారు దేవాంగులుగా. వీరక్కడుండే దేవాంగులు. జయ, విజయ, అజిత, అపరాజిత, నిత్య, విలాసిని, ద్రోగ్ధి, అఘోర, మంగళ ఈ 9 మంది పీఠశక్తులు పరాంబికను సేవిస్తూ ఉంటారు. పరమేశ్వరికి పార్శ్వభాగంలో శంఖ, పద్మనిధులు 2 ఉంటాయి. వాటి నుంచి నవరత్న వాహిని, కాంచన వాహిని, సప్తధాతు వాహిని అనే నదులు వెలువడుతూ ఉంటాయి. ఇది సదాసముద్రం వరకు ప్రవహించి ఉండి అందులో లీనం అవుతుంది. భువనేశ్వరి దేవి తన వామాంక భాగంలో విరాజిల్లుతుంది కాబట్టే మహేశ్వరికి సర్వేశ్వత్వం సిద్ధిస్తుంది. జనమేజయ, ఈ చింతామణి గృహం శాస్త్రయోజన విస్తీర్ణం. దీనికి ఉత్తరంగా ఉన్న శాలలు ఒకదానికంటే ఒకటి రెట్టింపు. ఇది నిరాధారంతో అంతరిక్షంలో వెలుగుతూ ఉంటుంది. మహాప్రళయంలో కానీ పునఃసృష్టిలో కానీ అవసరాన్ని బట్టి ఇది సంకోచ వికోచాలుగా ఉంటుంది. నిత్యం పొందుతూ ఉంటుంది. మహాదేవి నివసిస్తోంది కనుక శాలలన్నింటికీ ఈ చింతామణి గృహమే కాంతి పరమావధి. ప్రతి బ్రహ్మాండంలోనూ ఉండే దేవ, నాగ, మనుషు జాతులు దేవీ ఉపాసకులందరూ చేరేది ఇక్కడికే. దేవక్షేత్రంలో ప్రాణాలు విడిచిన వారికి, దేవీ నిరంతరార్చన తత్పరులకు గమ్యం ఇదే. ఇక్కడ దేవీ మహోత్సవ స్వరూపిణి ఘృత, దుగ్ధ, దధి, మధుకులాల్య, దాక్షారస, జంబూరస, ఆమ్రరస, ఇచ్చురస, జీవనదులు వేల సంఖ్యల్లో ప్రవహిస్తూ ఉంటాయి ఇక్కడ. కోరుకున్న ఫలాలను ఇచ్చే, కోరికలను పనిచేసే వృక్షాలు, పాపీకూర్ప తటాకాలు, కోకొల్లలు అన్నీ ఇష్టానుఫలప్రదాలే. ఏది తక్కువ కాదు. ఇక్కడ నివసించే వారికి రోగాలు కానీ, జుట్టు నెరిసి కానీ, ముసలితనం కానీ ఏవీ రావు. చింతల్లేని, కామ, క్రోధ, మాత్సర్యాలు లేని జీవితాలు. అందరూ యవ్వనవతులే, స్త్రీ సౌతులే, సహస్రాదిత్య వర్చులే. ఈ భువనేశ్వరి సతతము భజిస్తూ ఉంటారు. వారిలో కొందరు సాలోక్యం పొందితే కొందరు సామీప్యాన్ని, కొందరు స్వరూపాన్ని, కొందరు సాన్నిధ్యాన్ని పొందుతున్నారు. ప్రతి బ్రహ్మాండంలోనూ ఉండే దేవతలందరూ సమిష్టి రూపాల్లో వచ్చి అమ్మవారికి సేవలు చేస్తూ ఉంటారు. సప్తకోటి మహామంత్రాలు, సకల మహావిద్యలు రూపుదాల్చి వచ్చి ఈ సౌమ్యావస్థకై ఆ శివను, ఆ కారణ బ్రహ్మరూపను, ఆ మాయాశబల విగ్రహను నిరంతరము ఉపాసిస్తూ ఉంటాయి. మహారాజా, మహాత్రమైన ఈ మణిదువాన్ని వర్ణించాను. అది కాంతిమయం. కోటి సూర్యచంద్రులుగా, కోటి మెరుపులు కానీ, కోటి అగ్నులు కానీ దాని కాంతితో కోటి అంశంలో కోట్యాంశానికైనా సాటిరావు. ఒక్కసారి అది విద్రుంసంకాసం, ఒక్కొక్కసారి మరకతగా విచ్చుమంతం, ఒక్కొక్కసారి విద్యుద్భాను సమచ్ఛాయం, ఒక్కొక్కసారి మధ్యందిన మార్తాండ నిభం, ఒక్కొక్కసారి విద్యుత్కోటి మహాధారా సారికాదం, ఒక్కోసారి సింధూర నీలేంద్రం, ఒక్కోసారి మాణిక్య సదృశఛవి, క్షీరసార మహాగర్భ దగద్దగిటం, దావానల సమం, తప్తకాంచన సన్నిభం, చంద్రకాంతి మణి కాంతితుల్యం, సూర్యోద్గార సమం. దాని శృంగాలు, ప్రాకార గోపురాలు, బురుజులు రత్నమయాలు. అక్కడి చెట్లకు రత్నపత్నాలు, రత్న ఫలాలు, నర్తించే మయూరాలు, మణితద్వనులు చేసే పావురాలు, కాకళీస్వరాలు వినిపించే కోకిలలు, శుకలాలాపాలు మారుమోగుతూ ఉంటాయి. తేట నీటితో నిండిన సరోవరాలు, వాటిలో వికసించే రత్న పంకజాలు, శత యోజనాలకు వ్యాపించే సుగంధాలు, మందమారుతాన్ని కదలాడుతున్న చెట్లు ఇవన్నీ ఆ మణిద్వీపంలో పంచేంద్రియ తర్పణం చేస్తాయి. చింతామణి గృహకాంతులు నిండిన ఆకాశం, రత్నకాంతులతో దగదల్లాడుతున్న దిగంతాలు, వృక్షలతా కుసుమాంగద పరిపూరితాలు, ధూపితం. రాజా, ఇది మహోజ్వలమైన మణిద్వీపం. ఇక్కడున్న మందిరాల్లో నిలువుటద్దాల్లో పరావర్తనం చెంది కిటికీల్లోంచి వెలువడుతున్న కాంతిపుంజాలతో దశదిశలు సమ్మోహనపరుస్తుంది. ఇది ఐశ్వర్యానికి పరకోటి, శృంగారానికి పరాకాష్ఠ, సర్వజ్ఞాతకి పరమావధి, తేజస్సుకు పరసీమ, పరాక్రమానికి చివరిపాట, సర్వోత్కమ గుణానికి తుది పలుకు,
దయాగుణానికి చివరి పలుకు. బ్రహ్మలోకాంతం వరకు ఉండే ఈ ఆనందాలన్నీ ఇక్కడే అంతర్భవిస్తూ ఉంటాయి. ఇది ఆనందానుభవానికి చివరి మెట్టు. జనమేజయ, ఇది మహత్తరమైన మణిద్వీప వర్ణన. మహాదేవికి పరం స్థానం, సర్వలోకోత్తమోత్తం. దీన్ని స్మరిస్తే చాలు, పాపాలు నశిస్తాయి. అవసాన సమయంలో గుర్తు చేసుకుంటే అక్కడే చేరుకుంటారు. ఈ 5 అధ్యాయాలు సమూహిత చిత్తంతో నిత్యము పఠించిన వారికి భూత ప్రేత పిశాచ బాధలు ఉండనే ఉండవు. నూతన గృహ నిర్మాణ సమయంలో వాస్తుయజ్ఞంలో దీన్ని తప్పక పారాయణ చేయాలి. సకల శుభాలు కలుగుతాయి. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.